ఆరాధన కొరకై పరిశుద్ధ దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం రండి. కీర్తనల గ్రంథం, కీర్తనల పుస్తకం 68వ కీర్తన. కీర్తనల పుస్తకం అండి 68వ కీర్తన. మనకందరికీ పరిచయమైన మాటలే జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన 486వ పేజీ, కీర్తన 68వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం 20వ వచనం వరకు. 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతాను, మీరు నాతో కూడా పలకండి. కీర్తన గ్రంథం 68వ కీర్తన 19, 20 వచనాలు. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అలాగే మరొక మాట కూడా చదువుకుందాం. ఇదే కీర్తన 48వ అధ్యాయము. కీర్తనల పుస్తకంలో 48వ అధ్యాయం చిట్ట చివరి వచనం. ఎవరైనా ఒకళ్ళు చదవండి. చిట్ట చివరి వచనం అనగా 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడి లేఖన భాగములను మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్న ఈ మంచి 2 వాక్య భాగాల్లో కూడా ప్రియులరా చెప్పబడిన మాటలు మీరు దయతో గమనించాలి. ఇక్కడ 68వ కీర్తనలో ప్రభువు స్తుతి నొందునుగాక అన్నాడు. అలాగే 48వ కీర్తనలో ఏమన్నాడండి? ఈ దేవుడు మా దేవుడై ఉన్నాడు. ఏమండి? ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ ప్రభువు అన్నాడు, అక్కడ దేవుడు అన్నాడు. ఏమంటే ఇంగ్లీష్లో ఈ 2 పదాలు వేరువేరుగా కనబడతాయి, కానీ అర్థం ఒకటే. ప్రభువు, దేవుడు, ఈ 2 మాటలు కలిసి ఉన్న ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆ వచనం ఏంటంటే, చదవండి. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము. కీర్తన పుస్తకం 100వ అధ్యాయం అనగా 100వ కీర్తన. 100వ కీర్తన 3వ చరణం మొదటి లైన్. 3వ చరణం మొదటి లైన్ చదువుకుందాం. ఏముంది అక్కడ? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చాలు. ఏమండి? ఇక్కడ అంటున్నాడు యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవా ఎవరు, దేవుడు ఎవరు? వేరువేరు కాదు కదా. యెహోవా అంటే దేవుడు. హీబ్రూ భాషలో యావే అంటే దేవుడు అని అర్థం. తెలుగులో దేవుడు అనే మాటకు ఏమండి హీబ్రూ పదం యావే అంటే యెహోవా. అయితే 2 మాటలుగా ఎందుకు ఇక్కడ రాశాడు అంటే, ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లోకి వెళ్తే నో ద లార్డ్ ఈజ్ గాడ్ అని వ్రాయబడుతూ ఉంటుంది. అంటే తెలుసుకోండి, ప్రభువే దేవుడు అని భావనతో అక్కడ వ్రాయబడింది. ఏం రాశారండి? నో, KNOW, నో. అవునండి, తెలుసుకోండి. ఏమండి? లార్డ్ ఈజ్ గాడ్ అంటే ప్రభువే దేవుడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ప్రభువు, దేవుడు 2 ఒకటే. ఈ దేవుడు ఎవరా దేవుడు? ప్రభువైన దేవుడు. గమనించండి,
పాత నిబంధనలో యెహోవాను దేవుడు అని వారు కొలిశారు. ఏమండి, క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ ఆ దేవుడే ఏమండి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే ఎవరు చెప్పండి? ఏమండి, యేసు క్రీస్తు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఏమన్నాడండి 68వ కీర్తనలో? దేవుడే మాకు రక్షణకర్త. రక్షణకర్త. యేసు అనే పదం హీబ్రూ భాషలో యోషువా అని ఉంటుంది. యెహోషువా. యెహోషువా అంటే దేవుడే రక్షకుడు అని అర్థం. ఏమండి, అది ప్రియులారా అరామికులకు వెళ్ళేటప్పటికి ఏమండి యేసువా అయింది. యెహోషువా కాస్త వాళ్ళు యేసువా అని పలికారు. గ్రీకులోకి వెళ్ళేటప్పటికి జీసస్ అయింది. ఏమండి, వారి యొక్క అక్షరాలు అలా ఉంటాయి. తెలుగులోకి వచ్చేటప్పటికి యేసు అని పిలుస్తున్నాం. యేసు అనే మాటకు అర్థమేంటి? యేసు అనగా రక్షకుడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. బాగా వినండి, ఈ రక్షకుడు ఎవరు చెప్పండి? ఆయనే దేవుడు. ఏమండి, దేవుడే రక్షకుడు. ఈ దేవుడే సదాకాలం మనకు దేవుడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే మానవుల కొరకు మానవ రక్షణార్థమై తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మనం ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి ఆయన తన కుమారుని పంపెను. వినరా? ఆయన తన కుమారుని పంపెను. ఆయనే కుమారుడుగా వచ్చెను. ఎందుకు వచ్చట? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు ఏమై ఉన్నాడండి? శాంతికరమై ఉన్నాడు. శాంతికరము అనే దగ్గర 4వ నంబర్ ఇస్తుంది. కింద ఏం రాశాడండి? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. గమనించండి, ఆయన యూదుల కొరకు మాత్రమే కాదు, ఆయన మరి ఒక జాతి కొరకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకమునకు ఏమైనాడండి? ప్రాయశ్చిత్తమయ్యాడు. ఎందుకు అంటే రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదు గనుక ఆయన రక్తము చిందించడానికి వచ్చిన, ప్రాయశ్చిత్తమై మరణించడానికి వచ్చిన దేవుడు. అర్థమైందండి? దేవుడు. ఆ దేవుడిని గురించి ఈ సాయంకాలపు వేళ, ఈ మధ్యాహ్నపు వేళ 2 వ్యక్తులు మాట్లాడుతున్న మాటను మేము జ్ఞాపకం చేస్తాం. 2 వ్యక్తులు మాట్లాడుతున్న మాట ప్రియులారా గమనించండి. మొదటి వ్యక్తి పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం విందాం. పరమగీత గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. వినండి వినండి, యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు. ఆ అధ్యాయం అంతా చదవాలి. వాస్తవానికి ఆ అధ్యాయంలో ఆమె అనగా ప్రియురాలు ప్రశ్నించబడుతుంది. యెరూషలేము కుమార్తెలు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఏమంటున్నారంటే, స్త్రీలో అధిక సుందరి ఒకదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతున్నారు. అందుకు సమాధానంగా ఆమె చాలా మాటలు చెప్పిందండి. ఆ అధ్యాయం అంతా మీ ముందు పెట్టుకోండి. ఆమె చాలా మాటలు చెప్పింది. ఏం చెప్పింది అంటే, దేవుని బిడ్డలారా, ఆమె చెప్పిన అద్భుతమైన మాటలు ఏం మాటలండి? 1, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. నంబర్ 1.
నా ప్రియుడు ఎటువంటి వాడండి? ధవళవర్ణుడు. తన ప్రియుని గురించి చెప్పిన మొదటి మాట, ఆయన ధవళవర్ణుడు. ధవళం అంటే తెల్లని వాడు. ఏమండి ఏమండి తెలుపు. తెలుపులో కూడా ప్రియులారా గమనించండి, మనం బస్సులో కారులో పోతున్నప్పుడు రాత్రిపూట పక్కన బోర్డులు కనిపిస్తాయి. ఏమండి బోర్డులు కనిపిస్తాయి. ఆ బోర్డుల మీద అక్షరాలు దీపాల్లాగా వెలుగుతూ కనిపిస్తాయి. ఎందుకని? ఏమండి ఆ పెయింట్లో ఏముంటుందండి? రేడియం ఉంటుంది. రేడియం ఉంటుంది. ఆ రేడియం యొక్క లక్షణం ఏంటంటే వెలుగు తగలగానే ప్రకాశిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మూల భాషలో ఈ మాటకి ఏమనుందంటే, హీ వాజ్ వైట్ విత్ రేడియం. అంటే తెల్లనివాడు, ప్రకాశించువాడు. ఎటువంటి వాడట? ఆయన తెల్లనివాడు, ప్రకాశించువాడు. రెండో మాట అక్కడే రాయబడింది, అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి. అతని శిరస్సు ఎలా ఉందట? ఏమండి అపరంజిలాగుందట. గుర్తుపెట్టుకోండి. మూడవది 12వ వచనం, అతని నేత్రములు గువ్వల వలె కనబడుతున్నవి. ఏమండి ఎలా కనబడుతున్నాయంట? గువ్వల్లా కనబడుతున్నాయంట ఆయన కన్నులు. ఇంకా 13వ వచనం, ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు. అంటే ఎట్టున్నాయండి? పువ్వులు ఎంత మెత్తగా అందంగా ఉంటాయో ఆయన బుగ్గలు, ఆయన చెక్కిళ్ళు అంత మెత్తగా అందంగా ఉంటాయట, సువాసన భరితంగా. ఇంకా అక్కడ రాశారు, అతని పెదవులు ఎటువంటి వట? పద్మముల వంటివి. అతని పెదవులు ఎలా ఉన్నాయట? పద్మముల వంటివి. ఇంకా అతని కరములు ఏమండి? తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళములు. స్వర్ణగోళములు అంటే స్వర్ణము అంటే బంగారం. బంగారపు ఆ యొక్క గోళములు, బంగారపు గోళాలంటే ఉంగరాల్లాగా ఉంటాయి రౌండ్గా. ఆ బంగారముతో చేయబడిన చేతులు అంటాయి. ఏమండి ఆయనను వర్ణిస్తున్న మాటలు చూడండి. ఆయన ధవళవర్ణుడు, ఆయన శిరస్సు అపరంజి, ఆయన కన్నులు గువ్వ కన్నులు. ఇంకా అండి ఆయన చెక్కిళ్ళు పుష్పముల వంటివి, ఆయన పెదవులు పద్మముల వంటివి, ఆయన చేతులు కరములు ఏమండి స్వర్ణ గోళములు. అతని కాయము అంటే ఆయన దేహము, కాయము అంటే దేహము ఎటువంటిదట? నీలరత్న ఖచ్చితమైనది. నీలము రత్నము. ఏమండి నీలరత్నం. రత్నాల్లో రకాలు ఉంటాయి. తెల్లని రత్నం ఉంటుంది, ఎర్రని రత్నం ఉంటుంది, నీలము, పచ్చ, రకరకాలు ఉంటాయి. ఇది నీలము అంటే నీలమైన రంగు గలవాడు, రత్నం వలె మెరయిచున్న దేహము కలవాడు. ఇంకా ఏమండి అతని యొక్క కాళ్ళు మేలిమి బంగారు మట్ల వంటి చలువరాతి స్తంభాలు. గమనించండి, ఆమె ఆయన గురించి చెబుతున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడట? ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు రాశాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయనట శిరస్సు మొదలుకొని పాదం వరకు ఎలా ఉన్నాడండి? అగ్ని వలె ఉన్నాడట. ఏమండి అగ్ని వలె ఉన్నాడు. నిజమే, ఆయన ఎంత అందగాడండి. ఏమండి ఎంత సౌందర్యవంతుడు. అంతేకాదు గత వారం మనం చెప్పుకున్నాం. ఏమండి తీతు పత్రికలో ఆయన ఎటువంటి వాడండి? మనుషులు ఎవ్వరూ సమీపించరాని మహా తేజస్సు గలవాడు. ఏమండి మనుషులు ఎవ్వరూ సమీపించరాని మహా గొప్ప తేజస్సులో తానే నివసిస్తున్నాడట. అందుకనే సౌలు ఆయన చూసి కళ్ళు పోయి మోర్లబడ్డాడు. ఏమండి మోషే ఆయన చూడలేక తలదించుకున్నాడు. కేవలం ఆయన వెనక వైపు చూచినంత మాత్రాన మోషే ముఖం ఎట్టుందండి? దగదగ మెరిసిపోయింది. అంత సౌందర్యవంతుడు. ఎవరైనా ఆమంటుంది, ఏమంటుంది? ఎంతో సుందరుడమ్మ తాను,
నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడను. ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండ్రి, ఎవరు ఆయన కిలలో తమ రూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో తమ రూప పురుషుడు. అవలీల జ్ఞానతని జ్యోతింపజలను, అవలీల జ్ఞానతని జ్యోతింపజలను. ఎంతో సుందరుడము తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడము తాను. ప్రియులారా, ఆమె ఏమంటుంది? ఆయన ఎంతో సుందరుడు, ఆయన మనుషులెవరు సమీపించడాని గొప్ప తేజస్సు గలవాడు, ఆయన ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన సౌందర్యవంతుడు. ఇతడు నా ప్రియుడు. చూడండి, యెరూషలేము కుమార్తెలారా, ఈయనే నా ప్రియుడు చూడండి అంటూ. ఇంకొక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త అండి 19వ అధ్యాయం 5వ వచనం విందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించుకున్నవాడై యేసు వెలుపలకి రాగా, పిలాతు ఇదిగో ఈ మనుషుడు, ఏమంటున్నాడండి? ఇదిగో ఈ మనుషుడు, ఏమండి? బిహోల్డ్ ద మ్యాన్. ఈ మనిషిని చూడండి, ఎట్టున్నాడు ఆయన? చెప్పండి, ఎట్టున్నాడు? ఇందాక ఆమె చెప్పింది, ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయింది. ఆయన శిరస్సు అంట, ఏమండి? అపరంజి వంటిదట. అపరంజి అంటే మేలిమి బంగారం. అయితే ఇప్పుడు ఎట్టున్నాడు ఆయన? చూడండి, ఓ యూదులారా చూడండి, ఇదిగో ఈ మనుషుని చూడండి అన్నాడు. ఆయన ఎట్టున్నాడు? వాస్తవానికి యోహాను అయితే ఊదా రంగు వస్త్రము అని రాశాడు. ఏమండి? ఏం వస్త్రం అంట? ఊదా రంగు వస్త్రం. ఊదా రంగు వస్త్రం అంటే ఏమండి? దీన్నే పర్పుల్, ద కలర్ ఆఫ్ పర్పుల్ అంటారు. పర్పుల్ అంటే తెలుపు, పసుపు, ఎరుపు కలిసిన 3 రంగుల మేళం. దీన్నే ఏమంటారంటే రాజిరెకపు రంగు. ఈయన రాజు, ఏమండి? ఈయన రాజు. అదే అధ్యాయంలో ముందుకెళ్తే కనబడుతుంది. ఎన్నో వచనం చూడండి, అదే అధ్యాయంలో యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఏమండి? చివరి లైన్, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును, అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పండి. ఎవరు చెప్పారు? ఏమండి? ఎవరు చెప్పారు? పిలాతే చెప్పాడు. ఏమండి? ఎవరైనా ఈ మనిషిని చూడండి అని ఆయన ఏమంటున్నాడు? ఈయన మీ రాజు. ఎవరండి ఆయన? యూదుల రాజు, యూదుల రాజు. అందుకనే హేరోదు దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అడిగారు, ఏమనండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎలా పుట్టాడట ఆయన? యూదుల రాజుగా. బై బర్త్ హీ వాజ్ అ కింగ్. పుట్టుకతో ఆయన రాజు. మనుషులు చేసిన రాజు కాదు, మనుషులు ఎన్నుకున్న రాజు కాదు. ఆయన జన్మముతో, పుట్టుకతో రాజు. ఏమండి? రాజు, యూదుల రాజు. ఆయన ఎలా ఉన్నాడు అట? తలను ఏముందండి? ఏముంది? ముళ్ళ కిరీటం ఉంది. కానీ ఆయన తల ఏం తల అండి? అపరంజి వంటి తల. అపరంజి అంటే మేలిమి బంగారు వంటి శిరస్సు. ఆయన తల మేలిమి బంగారు. ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి?
ఆ తలకి ఏం పెట్టారమ్మా? ముళ్ళ కిరీటం. ఇప్పుడు రండి, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 26వ వాక్యం విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. అప్పుడు అతడు ఆ, వారు కోరినట్టు ఉమ్, బరబ్బను వారికి విడుదల చేసి ఆ, యేసును కొరడాలతో కొట్టించి ఆ, సిలువ వేయన అప్పగించెను. అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క ఆ, సైనికులు ఉమ్, యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆ, ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు వారు ఆయన ఆయన వస్త్రములను వస్త్రములను తీసివేసి, ఆయనకు ఎర్రని అంగి తొడిగించి వినండి, ఏం అంగి తొడిగించారండి? ఎర్రని అంగి. వాస్తవానికి ఆయన వస్త్రం ఎట్లాంటిదండి? తెల్లనిది, ధవళం. ఏమండి? తెల్లని ఆయన పరిశుద్ధుడు. కానీ వాళ్ళు ఏం చేశారండి? ఆ వస్త్రం తీసి పక్కన పెట్టి ఏం చేశారండి? ఒంటి మీద అంగీలన్నీ తీసి పక్కన పెట్టి ఆయనను కొరడాతో కొట్టారు. ఏం చేశారు? కొరడాలతో కొట్టి. పిలాతు ఏం చేశారట? ఆయనను కొరడాలతో కొట్టి సిలువ వేయుటకు అప్పగించారు. సిలువ వేయడానికి ముందు ఏం చేశారట? కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొడితే ఆయన శరీరం అంతా ఎట్టుంది చెప్పండి? ఏమండి? శరీరం అంతా చీలిపోయి ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంది. అంతకుముందు ఆయనకు తెల్లని అంగి ఉంది. ఆ అంగీ తీసివేసి ఏం చేశారట? ఎర్రని అంగీ తొడిగారు. ఎందుకంటే తెలుపు మీద ఈ రక్తవర్ణం అందరికి కనబడుద్దని వాళ్ళు మోసం చేస్తున్నారు కదండి. ఈ ఎరుపు ఆయన రక్తానికి సాదృశ్యం. ఆయన ధవళవర్ణుడే ఎలా మారిపోయాడు? రక్తవర్ణుడుగా మారిపోయాడు. నిజమే ప్రియులారా. ఆ ఎర్రని అంగీ తొడుక్కొని మొండ్ల కిరీటం పెట్టుకొని ఆ కొరడా దెబ్బల చేత ఒళ్ళంతా చీలి రక్తం ధారలుగా కారుతుంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగా నిలబెట్టి, యూదులారా, ఈ మనిషిని చూడండి, సీ దిస్ మ్యాన్, బిహోల్డ్ దిస్ మ్యాన్. వీరిలో నాకే నేరం కనబడదా, కానీ మీ కోపం చల్లారిందా అన్నట్టుగా. ఏంటి వాళ్ళు ఏం చెప్పారు? కొట్టుము, చంపుము. యూదులు ఏమంటున్నారు? కొట్టండి, చంపండి అంటున్నారు. పిలాతు ఏమంటున్నాడు? ఈయన మీ రాజయ్యా. ఈయన పుట్టుకతో ఎలా పుట్టాడు? యూదుల రాజుగా పుట్టాడు. మీ రాజును చంపమంటారా, సిలువ వేయమంటారా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారండి? యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం చివరి లైన్, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప వేరొక రాజు లేడని. ఎవరంట? కైసరు. కైసరు ఎవరు? కైసరు ఎవరు? రోమా చక్రవర్తి. రోమీలు ఎవరు? విగ్రహారాధికులు. నిజమే ప్రియులారా. అతను ఒక మానవరాజు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. కానీ ఈయన పరలోకపు రాజు. పరలోకపు రాజు. ఎవరైనా చదవండి 24వ కీర్తన. 24వ కీర్తన అండి. కీర్తనల గ్రంథం 24వ కీర్తన. అక్కడ ఉంది, ఈ రాజు ఎవరు? ఈ రాజు మహిమగల ఈ రాజు ఎవరు? ఈ రాజు సైన్యములకు అధిపతియగు యెహోవా. 8వ వచనం, మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. ఎవరండి ఈ రాజు? మహిమగల రాజు. ఎవరైనా? యెహోవా. ఈయనే దేవుడే రాజు. ఆ దేవుడే రాజుగా హైందవ గ్రంథాల ప్రకారం ప్రజాపతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ప్రజాపతి ప్రజలను పరిపాలించువాడు, సంరక్షించువాడు. ఎందుకంటే ప్రజల పాపమును నివృత్తి చేయడానికి ప్రజాపతి తన్ను తాను ప్రజల పాపము కొరకు
బలి చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చిన ఆ గొప్ప పరలోక ప్రజాపతి, ఆ రాజు ఎవరంటే యేసు ప్రభువారే. ఏమండి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఏమండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఆయనే అన్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని. గమనించారా? ఈ రాజు, ఈ సంగతి, ఈయన రాజన్న సంగతి, ఈయన రక్షకుడన్న సంగతి ఎవరికి అర్థమైంది? పిలాతుకు అర్థమైంది. అర్థమైందండి? పిలాతుకు అర్థమైంది. ఎందుకని? పిలాతు భార్య చెప్పింది, ఆయన నీతిమంతుడు, ఆయన దేవాతి దేవుడు, నువ్వు ఆయన జోలికి పోవద్దయ్యా, మన కుటుంబం నాశనం అయిద్దని చెప్పింది. అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఏమంటున్నాడు, ఈయన యూదులు రాజయ్యా, ఈయన సిలువేయమంటారంటే, మాకు సీజర్ తప్ప వేరొక రాజు లేడు, కైసర్ తప్ప వేరొక రాజు లేడు, సిలువేయి. అందరూ కలిసి ఏం చేశారండి? సిలువ వేయమంటున్నారు. ఇప్పుడు మరలా మనం వెనక్కి పోవాలి, కానీ వెనక్కి పోవటం నాకు ఇష్టం లేదు. ఆమె చెప్తుంది, ఆయన ధవళవర్ణుడు ఇప్పుడు ఏమైపోయాడండి? తెల్లని వాడు, పరిశుద్ధుడు, సమీపించరాని తేజస్సు కలిగిన వాడు ఎలా అయిపోయాడండి? ఏమండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. ఏమండి, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కను అతను మన ఎదుట పెరిగెను. అయితే మనం అతనిని చూచుటకు అతనిలో ఏం లేదట? స్వరూపమైననో సొగసైననో లేదు. ఎందుకని? ఆయన తలను ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ ముళ్ళు గుచ్చుకొని రక్తం దారులుగా గారుతుంది. ముఖం అంతా ఎట్ట కనపడుతుందండి? ఎర్రగా కనపడుతుంది, ఎర్రగా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఆ యొక్క సైనికులు ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ఆయన ముఖాన ఉమ్మి వేసి, యూదుల రాజా నీకు శుభమని ఎగతాళి చేసేట. ఏం చేశారు చెప్పండి? ఒకవైపు తలలో నుంచి రక్తం కారుతుంది, ముఖమంతా ఎర్రగా రక్తవర్ణంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ముఖాన్ని ఏం చేశారండి? ఒకళ్ళ, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అందరూ కలిసి గాండ్రించి ఉమ్మేశారు. ఏమండి, ఏ పాపం చేశాడని? నిజమే ప్రియులారా, చీదరించుకోదగ్గ పాపం చేశాడు ఆయన. పిలాతు అంటున్నాడు, వీళ్ళలో ఏ పాపం నాకు కనబట్టలేదు. కానీ అందరూ కలిసి చూశారు, ముఖమంతా ఉమ్మి. ఏమండి, రక్తము ఉమ్మి కలిసి ముఖాన వేలాడుతూ ఉంది. ఎలా ఉంది ఆ ముఖం అండి? ఏమండి, ఆ ముఖం ఎలా ఉంటుందండి? మనుషులు చూస్తుంటే మనుషులు చూడలేక ఏం చేశారట? ముఖము తిప్పుకున్నట్ట. ఏమండి, మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. ఆమంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు. బా, ఎంత అందగాడో. ఇప్పుడు ఎలా అయిపోయాడు? స్వరూపము సొగసు లేనివాడుగా అయిపోయాడు. నిలబెట్టి, ఏమయ్యా చూడండి ఇవన్నీ, మీ కక్ష తీరిందా అని పిలాతు అంటే, కాదో సిలువేయండి అన్నారు. ఇప్పుడు ఆయన భుజాన, ఏమండి, ఆయన భుజాన ఏం పెట్టారండి? సిలువను పెట్టారు. ఎవరిదా సిలువ? ఏమండి, ఎవరిదా సిలువ? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుంటూ పోతే అక్కడ అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకోలేదు. పాపాలు ఎవరి? మనవి. సిలువ ఎవరిది? మనది. పాపం చేసిన వాడిని సిలువ మీద శిక్ష విధించాలి. కానీ సిలువ మోస్తుంది ఎవరు? పాపాలు మోస్తుంది ఎవరు? ప్రభువే అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎందుకంటే మీ పాప భారాన్ని నేను మోస్తా. ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. మోయలేక సొరిగిపోతున్నాడు, రక్తం దారులుగా కారుతుంది. గొలగతా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేశారండి? ఇప్పుడు రండి 22వ కీర్తన, 22వ కీర్తన, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 462వ పేజీ, పాత నిబంధన
పాత నిబంధన 462 పేజీ, కీర్తన 22 అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను పాదములను ఏం చేశారట? పొడిచారు. ఏమండి? ఏం చేశారట? కాళ్ళను చేతులను పొడిచారు. నిజమే ప్రియులారా, ఆయన 2 చేతులు సాగలాకి సిలువకు మేకులతో కొట్టారు. ఆయన 2 కాళ్ళను పెనవేసి సిలువకు మేకులతో కొట్టారు. ఏమండి? చేతుల్లో నుంచి రక్తం గారుతుంది. చీల కొడితే రక్తం రాదా? ముళ్ళు గుచ్చుకుంటే కొంతమందికి ఇంజక్షన్ చేయించుకోమంటేనే భయం కదా. జ్వరం వస్తే ఇంజక్షన్ చేయించాలంటే ఇంజక్షన్ చేయడానికి హాస్పిటల్ అంతా తిప్పుతారు. ఎందుకు తెలుసండి? నొప్పి, భయం, అమ్మో. కానీ 8 అంగుళాల 9 అంగుళాల ఇనపచ్చేలా ఆయన చేతులు బీగ కొడుతూ ఉంటే ఎంత రక్తం జల 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 కారి ఉంటుంది. చేతుల్లో నుంచి రక్తం, ఆ రక్తం దేహం అంతా అవుతుంది. కాళ్ళలోంచి రక్తం, ఆ రక్తం సిలువ మాను మీద దారులుగా కారుతుంది. కారుతున్న ఆ రక్తం ఎలా కనబడుతున్నాడా అండి? ఏమండి? శరీరం అంతా కొరడాలతో చేల్చబడింది. ఇప్పుడు ఆయన రక్తముతో తడిసిన పచ్చి మాంసంలాగా కనబడుతున్నాడు కదండి. అందుకే ఆయన అన్నాడు, చూడండి ఈ మనిషిని చూడండి, ఈయన మీ రాజు. ఈ రాజును చంపుతారా? చంపుతాం, చంపండి అన్నారు వాళ్ళు. ఏమండి? ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఏమండి? ఇప్పుడు ఇంకో మాట చూడండి, 14వ వచనం. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయెను, చిల్ల పెంకు వలె అయిపోయెను, నా నాలుక నా దవడను అంటుకొని. ఎట్టుందంట ఆయన ముఖం దవడలు అంటుకొని పోయినాయంట. నాలుక దవడకు అంటుకొని పోయిందట. ఏమండి? ఆయన ఎముకలన్నీ స్థానము తప్పిపోయినాయి. ఏమండి? ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడంటే ఒక మాంసం ముద్దలాగా సిలువకు వేలాడుతున్నారు. చూచిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అయ్యో అయ్యో. ఆమె అంటుంది, చూడండి నా ప్రియుడు ఎంత అందగాడో అంటుంది ఆమె. కానీ ఈయన అంటున్నాడు, చూడండి ఆ మనిషిని మీరు ఎట్లా చేశారో, ఈ మనిషిని మీరు ఎలా చేశారో చూడండి, ఈ మనిషిని చూడండి. అయితే ఒకప్పుడు కీర్తనకారుడైన దావీదే అన్నాడు, 45వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడండి? కుమారి. ఎవరా కుమారి అంటే యూదులతో మాట్లాడుతున్నాడు ప్రభువు దావీదు ద్వారా. ఏమన్నాడు? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఈ రాజు నీ ప్రభువు. ఎవరైనా ఈ రాజు ఎవరో తెలుసా? నీ ప్రభువు. ఆయన నీ సౌందర్యమును కోరాడు. ఆయనకి నమస్కరించమ్మా. ఏమండి? ఆయనకి నమస్కరించు. నిజమే ప్రియులారా, యూదులు నమస్కారం చేయలా. పిలాతు దుఃఖపడి చేతులు కడుక్కున్నాడు. కానీ ప్రియులారా, యోహాను సువార్తలో మత్తయి సువార్తలో ఏమండి? ఒక సైన్యాధిపతి, చదువుకుందాం మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఏమండి? ఒక సైన్యాధిపతి సాగిలపడి, ఏమండి? సాగిలపడి, ఈయన నిజముగా ఎవరట? దేవుని కుమారుడు. ఏమన్నాడండి? ఈయన నిజముగా దేవుని కుమారుడు. అవును ప్రియులరా, శతాధిపతి అంటున్నాడు. ఎవరట ఆయన? దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడైతే ఆ దేవుని కుమారుని ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన ఆశ్చర్యపడి, ఏమండి? చూడండి ఎక్కడుందన్నమాట, లేదా చూద్దాం, మార్క్స్ వార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో ఉంది కానీ జ్ఞాపకం లేదు. చూడండి, ఒక శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా
దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. చూడండి ఎక్కడుందన్నమాట. ముప్పై 39వ వచనం, 15వ అధ్యాయము 39వ వచనం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఏం చెప్పాడట? ఒక శతాధిపతి అంటున్నాడు. ఈయనెవరో? నిజంగా దేవుని కుమారుడు. నిజమే ప్రియులారా. ఏమండి, ఈ దేవుడు ఎవరా దేవుడు? మనం ఇందాక చదువుకున్నాం. ప్రభువు స్తుతినందునుగాక, ప్రభువు స్తుతినందునుగాక. ఎందుకని? ఆయన మా రక్షణకు కారకుడు. అనుదినము ఆయన మా భారాలను భరిస్తున్నాడు. ఒకప్పుడు సిలువ భారాన్ని భరించాడు. మా పాపమనే సిలువను భుజాన మోసుకున్నాడు. మా కొరకు సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడయ్యా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం మనం చదివితే, ఆయన తండ్రి కుడిపార్శ్వమున చేరి మనందరి కొరకు ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము చేస్తున్నాడు. మనం మర్చిపోయాం, ప్రభువును మర్చిపోయాం, ఆరాధన మర్చిపోయాం, దేవుడి మేళ్ళను మర్చిపోయాం. అందుకే దావీదు అంటున్నాడు, ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో నీవు దేనిని మరువకము అంటున్నాడు. నిజమే ప్రియులారా, నిజమే ప్రియులారా. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున చేరి మన కోసం ప్రతి దినం మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్నిసార్లు జారిపడ్డా, ఎన్ని అక్కర్ల కొరకు అడుగుతున్నా, ఎంత ఆశపడుతున్నా, మన ప్రతి అక్కరి కొరకు తండ్రి కుడిపార్శ్వమున చేరి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం సాలిపోయి పడుకోవచ్చు, కానీ మన కొరకు ఆయన ఏమండి? నిన్ను కాపాడువాడు, కొనకడో నిద్రపోడు, ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నిజమే. ఇంకో మాట ఆయన ఏమన్నాడండి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనుండు చోటున మీరుండు లాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఆయన మరలా రానై ఉన్నాడు. ఎందుకోసం? మనల్ని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టడానికి. నిజమే ప్రియులారా. ఎవరైనా ఈ రాజు ఎవరండి? ఈ దేవుడు. ఎవరా దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టి అయిన మనుషుడు పాడైపోతే ప్రాణం ఇవ్వడానికి మనుషుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయనే ప్రభువు, యేసు క్రీస్తు ప్రభు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఎట్టా మరణించాడయ్యా? ఎట్టా తిరిగి లేచాడయ్యా అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయనే అంటాడు, నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము ఉంది. ఎందుకంటే నేను దేవుణ్ణి గనుక. దేవుడే మనుష్య రూపంలో వచ్చి, శరీరధారిగా వచ్చి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై మనందరినీ రక్షించి రక్షకుడుగా మనల్ని మోక్షం తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఎవరైనా ఈ దేవుడు. షోలమిత అంటుంది, ఇతడే నా ప్రియుడు, ఈయన నా స్నేహితుడు. ఆ యొక్క పిలాతు అంటున్నాడు, ఈ మనిషిని చూడండి, బిహోల్డ్ దిస్ మ్యాన్ ఈజ్ యువర్ కింగ్, ఈయన మీ రాజు, యూదుల రాజు. దావీదు అంటున్నాడు, ఈ రాజు నీ ప్రభు అమ్మ, ఈయనకి నమస్కారమో చెయ్యి. ఎందుకోసమంటే, ప్రియ స్నేహితుల సోదరి, మనం అందరము ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉండగా, మనందరి పాపములు క్షమించి రక్షించడానికి రక్షకుడిగా వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన దేవుడు, మన కోసం పరలోకంలో విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఈ దేవుడు సదాకాలము ఏమైనాడు? మనకు దేవుడై ఉన్నాడు. ఆయన స్తుతి నందునుగాక. అలాగైతే ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చి, నీ కొరకు రక్తంగా ఇచ్చి, నీ కొరకు చనిపోయి తిరిగి లేచి,
కునుకు లేకుండా నీ కొరకు తండ్రి కుడిపాశను చేరి నిత్యము నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ అవసరాల కోసం, నీ ప్రతి పరిస్థితి కోసం విజ్ఞాపన చేస్తున్న ఆ ప్రభువును నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు తెలుసుకుంటున్నావా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఏమండి, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్మంటున్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన నీ హృదయంలో చేర్చుకొని, ప్రభువా నా కొరకు ప్రాణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, నీ బిడ్డగా బ్రతకడానికి నాకు సాయం చేయంటే చాలు, సంతోషపడతాడు ఆయన. నోరు తెరిచి ఆయన స్తుతిస్తే చాలు, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే చాలు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ప్రభువు స్తుతి నందునుగాక. ఎందుకంటే మరణమును తప్పించుట ఆయన వశమే, ఇంకెవరి వల్ల కాదు. కాబట్టి పరలోకానికి చేర్చే దేవుడు ఈ దేవుడు, సదాకాలము మనకు దేవుడు. ఈ దేవుని స్తుతిస్తున్నావా? ఈ దేవుని ఆరాధిస్తున్నావా? ఈ దేవుని ఘనపరుస్తున్నావా? ఈయన నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన మహామహిమను విడిచిపెట్టి మానవ స్వరూపంగా వచ్చి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు మీ తర్వాత చదువుకోండి. ఏమండి, ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి మనుషుల పోలికగా పుట్టి తను తానే రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంత ప్రేమ చూపించింది ఎవరి కోసం? నీ కోసమే, మరియు నీ పాపాల కోసమే. అలాగైతే అట్టి ప్రభువు నీ కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, అయ్యా నీకు వందనాలు నాయన, నీవు నా కొరకు నీ ప్రాణం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రము తండ్రి అనగలుగుతున్నావా? అంటానికి అర్థం ఏమొస్తుందంటే నీ పాపమే, నీలో ఇంకా పాపం ఉంది కనుక నీ నోరు తెరవడానికి వెళ్ళగట్లా, దేవానికి స్తోత్రం అని నువ్వు అనలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడే మన పాపములను మనం ఒప్పుకొని ఆయనను నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి అంత ప్రేమ చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుముగాక. దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా